ప్రాచీన విగ్రహాలు సాధారణంగా ఒక గ్రామంలో ఒకటో రెండో ఉంటాయి. కానీ ఆ గ్రామంలో ఎక్కడ చూసినా ప్రాచీన విగ్రహాలు నాగదేవత ప్రతిమలే దర్శనమిస్తూ ఉంటాయి. ఆ గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేపట్టినా వందల కొద్దీ నాగ ప్రతిమలు దర్శనమిస్తూ ఉంటాయి. అంతేకాదు ఆ గ్రామంలో పేర్లు కూడా నాగ అనే పదంతోనే మొదలవుతాయి. 1000 ఏండ్ల చరిత్ర కలిగిన నాగులపల్లి గ్రామంపై ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నాగరాజు, నాగేందర్, నాగలక్ష్మి, నవీన ఈ పేర్లని ఏంటని అనుకుంటున్నారా? ఒక గ్రామంలో ఎక్కువగా వినిపించే పేర్లు. మొత్తంగా ఆ గ్రామంలో నా అనే అక్షరంతోనే కూడా పేర్లు పిలువబడుతుంటాయి. అసలు ఆ గ్రామంలో నా అనే అక్షరంతో ఎందుకు పేర్లు పెడతారు? ఆ పేర్లకును ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని ఓ చిన్న గ్రామం నాగులపేట. నాగులపేట అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆ పేరుకి సార్థకత చేకూర్చే విధంగా నాగులపల్లిలో పెద్ద ఎత్తున నాగ ప్రతిమలు ఉంటాయి. నాగులపల్లి గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేపట్టినా భూమి నుండి నాగ ప్రతిమలు ఉన్న విగ్రహాలే బయటపడుతూ ఉంటాయి. భారీ వర్షాలు కురిసిన సందర్భంలో భూమిలో ఉన్న వరద ప్రవాహానికి ప్రతిమలు బయటికి తేలియాడతాయి. నాగదేవత ఆకారంలో ఉన్న విగ్రహాలతో పాటు 5 పడగల నాగుపాము విగ్రహాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గ్రామంలోని ఒకే చోట 285 నాగ ప్రతిమ విగ్రహాలు బయటికి వచ్చాయి. గ్రామం లోపల ఎక్కడ చూసినా నాగ ప్రతిమలు బయటపడుతుండటంతో ఈ విచిత్ర ఘటనలు చరిత్రకారులని ఆలోచింపజేస్తుంది. నాగులపేట గ్రామం ఆలయం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఎన్నో నాగ ప్రతిమలు కూడా ఈ ఆలయంలో బయటపడిన పరిస్థితి ఉంది. సో ఈ గ్రామంలో ఈ నాగుల ప్రతిమలకు అదేవిధంగా ఈ నాగ పదంతో వచ్చినటువంటి పేరు గల విశేషతలను వారి మాటలు మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు నరేంద్ర. మాది నాగులపేట. సో ఇక్కడ మాకు నాగులమ్మ మాకు రకరకాలుగా కోరుకున్న కోరికలు తీరుస్తూ మాకు కొంగు బంగారమై నిలుస్తుంది. కాబట్టి దాదాపుగా నాగులపేటలో ఉన్న ప్రతి ఇంటిలో నా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. మగపిల్లలు అయితే నరేంద్ర, నవీన్, నరేష్, నదీష్ అని రకరకాలుగా పేర్లు పెట్టుకోవడం. అదేవిధంగా ఆడపిల్లలైతే నాగరాణి, నవ్యశ్రీ, నవ్యవాణి అని రకరకాలుగా నా అనే అక్షరంతో వాళ్ళ కోరికలు తీర్చినందుకు గాను లేదంటే వాళ్ళ భక్తిని చాటుతున్న విధంగా వాళ్ళు నా అక్షరంతో పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. అదే అనుకున్నట్టుగానే మా నాగులపేట కావచ్చు, రకరకాల ఎక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలను తీరుస్తూ నాగులమ్మ తల్లి కొంగు బంగారమై నిలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో కొలిసేటువంటి దేవత ఎవరు? సో దీని విశిష్టత ఏంటి? ఇక్కడ నాగులమ్మ దేవతని మెయిన్ గా మనకు సహజంగా వెలిసింది. ఇక్కడ ఎవరు కూడా ప్రతిష్ఠించింది కాదు. సహజంగానే ఒక వేప చెట్టు కింద మన నాగులమ్మ ప్రతిమలు అన్ని వెలిసినాయి. కాబట్టి మాకు న్యాచురల్ గానే దేవుడు మాకు ఇక్కడ ప్రత్యక్షమైన కాబట్టి మాకు అటువంటి సెంటిమెంట్ అనేది ఉండడం జరిగింది. అంటే మొత్తంగా ఈ నాగ అనే ఏదైతే నాగదేవతలకు సంబంధించినటువంటి పేరుతో పిలువబడతారుగా, దాదాపు గ్రామంలో సుమారు ఎన్ని పేర్లు ఉంటాయి? దాదాపు ఒక 200 మంది ఉండొచ్చు నా అనే అక్షరంతో. సో ఆ పేర్లు అలా పిలవడం వల్ల జరిగేటువంటి మంచిగానే ఏమైనా ఉందా? నాగులమ్మ తల్లి దయ ఎప్పుడూ ఉంటుంది. మా నమ్మకం ఏంటంటే నా అక్షరంతో పెట్టుకుంటే ఇంకెక్కువగా ఉంటది, మాకు సుఖశాంతులు ఉంటాయి, అష్టైశ్వర్యాలు కావచ్చు, అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయని చెప్పి నమ్మకంతో అందరం కూడా నా అక్షరంతో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ నాగ ప్రతిమలకు సంబంధించి కూడా ఏళ్ల కాలంలో నాగ ప్రతిమలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? చాలా ఏళ్ల నుంచి నాగ ప్రతిమలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కూడా వస్తూనే ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, ఈ గ్రామంలో కూడా ఈ నాగ అనే పదంతో ఎక్కువ పేర్లు ఉన్నాయి కదా, దీని వచ్చే? నా పేరు కూడా నవ్యశ్రీ. సో ఇక్కడ టెంపుల్ విశిష్టత ఎంతో బాగుంటది. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ముడుపులు కడతారు, కోరికలు కోరుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలలు కట్టుకుంటారు. ఏదైనా కోరిక ఉంటే మేము ఇంకొక కానుక సమర్పిస్తామని కూడా చెప్తారు. ఎంతో మందికి ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి చాలా మంది వస్తున్నారు ఈ టెంపుల్ కి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ దేవతను కొలుస్తారు. తనే మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఊర్లో. నాగులపేట గ్రామంలో వందల సంఖ్యలో బయటపడుతున్న నాగదేవతల ప్రతిమలలో 1000 ఏండ్ల చరిత్ర కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది. నాగ ప్రతిమలు వేములవాడ చాణుక్యులు, కళ్యాణి చాణుక్యుల కాలానికి చెందినదిగా జైనులు, బౌద్ధులు, హిందూ మతాలకి చెందిన వారు పాలించిన సమయంలో నాగులపల్లి ఓ చరిత్ర ఉందని, అప్పటి మత్యాచారులు నాగిని విగ్రహాలు చెక్కించారని, నాగదేవతకు ప్రాధాన్యత ఇవ్వటం చూస్తుంటే 3 మతాల వారి
పోషణలో విలసిల్లి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహాలు బయటపడుతున్న నాగులపల్లికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరుట్ల పట్టణం జైన మతానికి సంబంధించిన కళ్యాణి చాణుక్యుల కాలం నాటి మార్తాండ దేవాలయంలో పార్శనతుడి నిలువెత్తు విగ్రహాలు, బాహుబలి విగ్రహాలు, జైన మతాల ఆనవాళ్లు ఉండటంతో నాగులపల్లిని కేంద్రంగా చేసుకొని 1500 ఏండ్ల క్రితమే పాలించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిమలు అనేటి క్రీస్తు పూర్వము వెలిసిన నాగులమ్మ ప్రతిమలు. ఇవి చాలా ఏండ్ల క్రితము స్వయంభూగా వెలిసిన ఈ విగ్రహాలు ఇవి. ఈ ఏరియాలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా ఈ విగ్రహాలు చాలా వరకు ఉన్నాయి. మా దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ గ్రామ ప్రజలు కానీ అందరు కలిసి దీనికి ఒక రూపురేఖలు జమా నుంచి తీసుకొచ్చారు. దీన్ని చాలా వరకు ఇక్కడ జాతర అయితే ఉగాది తర్వాత 5 days కు జాతర అవుతుంది. ఇక్కడ ఆ జాతర నాడు ఈ చుట్టుప్రక్కల విలేజ్లు కానీ, మండలాలు కానీ, జిల్లాలు కానీ ఒక 50,000 మంది పైచిలుకు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కి వాళ్ళ కోరికలను చెప్పి వెళ్ళిపోతారు. దాని తరపున కూడా తర్వాత కూడా అమ్మవారికి ఎలాంటి ఇక్కడ సంబంధించింది ఏంటంటే నాగసర్ప దోషం కానీ ఇలాంటి దోష శ్రీకాళహస్తిలో ఉన్న చేయించుకునే పూజలు తర్వాత మళ్ళా ఈ నాగులపేట గ్రామంలోనే వాళ్ళు చేయించుకుంటారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఈ శ్రీకాళహస్తి తర్వాత మన ఒక్కటే నాగులపేట గ్రామం సర్పదోష నివారణ అనేది జరిగేది ఇక్కడ ఒక్కనే. అందువల్ల నాగులపేటకు అంత విశిష్టత ఉన్నది. మా దేవాదాయ శాఖ కమిటీ కూడా వాళ్ళు కూడా శ్రద్ధ కొద్దీ అన్ని విధాల వీళ్ళకు ప్రతి సంవత్సరం అన్ని విధాల వీళ్ళకు హెల్ప్ చేస్తారు. ఈ యొక్క స్వయంభైన విగ్రహాలు పెట్టినవి కావు అవి. ఇక్కడ బాగా నమ్మేది ఏంటంటే నాగులమ్మ దేవతను నమ్ముతారు. ఆ నాగులమ్మ మాత ఎప్పుడైనా కానీ ఏదైనా కోరికలు కోరుకుంటే అది స్పాట్లా అంటే 5 వారాలు వస్తారు ఇక్కడికి మొక్కి. ప్రతి సోమవారం ఇక్కడ జాతర లెక్క ఉంటది. ఇక్కడ ప్రతి 5 వారాలకు వచ్చిందనుకో వాళ్ళ కోరికలు మొత్తం నెరవేరుతాయి. తర్వాత వాళ్ళు ఏదో ఒక కానుకగా ఇచ్చిపోతారు దేవునికి. దీంతో ఇక్కడ డెవలప్ చేస్తున్నాం నాగులపేట. ప్రతి మండలము స్టేట్ నుంచి కూడా ఇక్కడికి నాగులమ్మ జాతరకు వస్తారు. నాగులమ్మ జాతరకు దాదాపుగా 50,000 మంది పాల్గొంటారు. ఇక్కడైతే సమ్మక్క సారక్క మేళ ఉన్నదో అది ఎక్కువ పెద్ద మొత్తం కానీ చిన్న మొత్తం అయినా కానీ ఇక్కడికి అభినవ సంబంధం ఉన్నది సార్. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ బిడ్డనే నాగులమ్మ ఒకప్పుడు అక్కడ పోరాడి ఇక్కడికి వచ్చి వెలిసిందని మా పూర్వీకులు చెప్పిండ్రు. దాన్ని మేము నమ్ముతాం సార్. ఎందుకంటే స్వయంగా వెలిసిన ఈ దేవతను మా ఊళ్ళో వెలిచడం మా అదృష్టం సార్. నాగులపేటలో మా ఊరు మాత్రం ఈ నాగులమ్మకు బాగా సేవ చేస్తారు. దేనికైనా పెట్టుబడికైనా ఏదైనా కానీ సార్ చేస్తారు సార్. నాగులపేట గ్రామంలో చాలా మంది పేర్లు కూడా నాగ అక్షరంతోనే మొదలవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాగులపల్లిలోని నాగ ప్రతిమలకి దశాబ్ద కాలంగా పూజలు చేస్తుండటంతో నాగదేవత ఆరాధకులు కావటంతోనే నాగ అక్షరంతో పేరు పెట్టుకుంటారని గ్రామస్తులు, పూజారులు చెప్తున్నారు. సంతానలేమితో బాధపడేవారు నాగులపల్లిలోని నాగులమ్మకి పూజలు చేసి సంతాన కోరికలు కోరితే సంతానం కలుగుతుందని నమ్మకం ఉంది. ఇక్కడ కోరికలు తీరిన వారు నాగ అక్షరం వచ్చేలా సంతానానికి పేరు పెట్టుకుంటారు. సో ఈ నాగులమ్మ దేవాలయంలో జరిపేటువంటి పూజా కార్యక్రమాలు ఏంటి, మొత్తంగా ఈ ఆలయం సంబంధించినటువంటి విశిష్టతలు ఏంటి? ఓం నమో నాగదేవతాభ్య. ఇక్కడ సర్పసూక్తంగా అమ్మవారికి ప్రతి సోమవారం అభిషేకం, ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంది. ఒక నాగులమ్మకే కాకుండా నవనాగుల టెంపుల్ కూడా ఉంది. నవనాగుల టెంపుల్ కూడా సర్పసూక్తంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిత్యం జరుగుతాయి. ఇక్కడ సంతానం కాని వాళ్ళకి కానీ, వివాహం కాని వాళ్ళకి కానీ, ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, ఏ విధంగా ఏ సమస్యలు ఉన్న వాటికి కూడా ఇక్కడ ముడుపు కట్టుకొని 5 సోమవారాలు చేసుకున్నట్లయితే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది కాకతీయుల నాడు అప్పుడు ఆ పూర్వజనులో కాకతీయులు ఎప్పుడైతే పరిపాలించి వెళ్ళిపోయినప్పుడు నైజాంల కాలం వచ్చిన కాలంలో ఈ దేవతలన్నవి ఈ నిర్వీర్యం అయిపోయిన కాలంలో అవి ఇప్పుడు ఈ పూర్వంలో ఈ స్వయంగా వెళ్తున్న ఈ నాగులమ్మ ఇది మన కాళహస్తి తర్వాత కొరుట్ల మండల నాగులపేటలోనే ఈ విధంగా విస్తీర్ణంలో ఉంది. ఈ అమ్మవారి విస్తీర్ణం ఎంతవరకు ఉంది కూడా ఎవరికి తెలియదు, గ్రామ ప్రజలకు కూడా తెలియదు. ఈ చెట్టుకు అమ్మవారి యొక్క గువ్వం లేదు, కానీ అమ్మవారి యొక్క శక్తి నిక్షిప్తమైంది. అందులో ఒక సర్పము, నాగసర్పము, జరిపోతి, ఈ 2 సర్పాలు, చిలుకలు వాటి మీద ఆడుతూ ఉంటాయి. అదే విధంగా అమ్మవారు నిత్యము తిరుగుతూనే ఉంటుంది, రోజు తిరుగుతూనే ఉంటుంది, కానీ ఎవరికి కూడా హాని చెయ్యదు. ఇక్కడ ఉన్న వ్యక్తి అనుసార ప్రకారము ఎవరైతే ఇక్కడ తప్పు చెయ్యాలనుకుంటారో వారికి మాత్రం అమ్మవారు స్వయంగా చూపెడుతుంది. అంతేగాని ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా దీని కింద ఒక శివ పంచాయతనం గుడి, ఆంజనేయ స్వామి గుడి, కోనేరు, శివాలయము, అతిపెద్ద ఉన్నాయి భూగర్భంలో. అవి ఎప్పుడు వెళ్తాయో అమ్మవారి ఆజ్ఞ కూడా
ఈ 2026-27 లోపల ఆ అమ్మవారి ఆజ్ఞ ఉన్నది అని చెప్పి అమ్మవారు సూచనగా చూపెట్టిన ఈ యొక్క ఆజ్ఞను ఆమె తీసుకుంటే తీసుకోగలుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఊర్లోనే, అందులో కూడా పుట్ట వెలిసి దాని కింద కూడా అమ్మవారి విగ్రహాలు వెలిసినవి ఉన్నాయి. ఇది పూర్వం నుంచి ఉన్న టెంపుల్. ఇక్కడ సకల దోషాలు సకల పాపాలు అన్ని కూడా నివృత్తి అయ్యి అన్ని విధాలుగా అన్ని అనుకూలంగా ఉంటుందని ఈ అమ్మవారి యొక్క నమో నాగదేవత. గ్రామంలో ఈ నాగ అనే పదంతో పీర్లను కూడా పిలువబడతాయి కదా, ఈ నాగ ప్రతిమలకు ఆ నాగ అనే పిలువబడే పీర్లకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? సంబంధము అని అంటే వాళ్ళు మొక్కుకున్నారు. ఫస్ట్ పూర్వం ఏంటంటే గ్రామ ప్రజలు తప్పించి ఇక్కడికి ఎవరు కూడా భక్తులు వచ్చే సమస్య లేకుండే, అంటే అంత మార్గం లేకుండే, ఇంత ప్రచురణ లేకుండే. ఈ ప్రచురణ అయిన తర్వాత గ్రామ ప్రజలకు ఏ విధంగా అయితే మొక్కుకున్నారో ఆ విధంగా వాళ్ళకి సంతానం అవ్వడం, వివాహాలు అవడంతోని మాకు వివాహం అయితే సంతానం అయితే నీ పేరు పెట్టుకుంటాం తల్లి అని చెప్పి అనడంతో వాళ్ళకి సంతానం కాగానే నాగేంద్ర, నాగులమ్మ, నాగలక్ష్మి అనే పేర్లతో ఉన్నాయి. ఇక్కడే నాగులపేటలోనే కాదు, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎవరైతే భక్తులు పూజలు చేసుకొని పోయిన వారు ఉన్నారో వాళ్ళకి సంతానమైన వాళ్ళు కూడా ఇదే పేర్లు పెట్టుకొని ఉన్నారు చాలా వరకు కూడా. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని ఇక్కడ ఆలయ పూజారులు చెప్తున్నారు. 100 ఏళ్ల కాలం నాటి మర్రి చెట్టులో సర్పంతో పాటుగా విగ్రహాలు ఉన్నాయని ఇక్కడ వారు నమ్ముతారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూజలు చేసిన వారికి తప్పకుండా మంచి జరుగుతుందని, కాబట్టి తిరిగి మళ్ళీ వస్తున్నారని ఆలయ పూజారి అంటున్నారు. చెప్పండి, మీరు ఏదైతే ఇక్కడికి దర్శనం తర్వాతనే మీకు ఏదైతే సంతానం జరిగింది అంటున్నారో ఎలా జరిగింది, అంటే ఎట్లా జరిగింది? నేను ఈ అమ్మవారిని నా కళ్ళ కనబడ్డాక ఈ అమ్మని నేను నమ్ముకున్నాక సంతానం కాలేదు. అది కాకపోయేసరికల్లా ఏ టెంపుల్కి వెళ్ళినా నాకేం కాలేదు. కాకపోతే వేరేక్కడ నేను ఇట్లా చూయించుకుంటే మీరు ఒక తొవ్వ పట్టిరు, ఆ తొవ్వని నమ్ముకోరన్నాక నేను ఆదికి తెచ్చుకున్నాను. నేను తొవ్వ పట్టింది ఈ అమ్మని నమ్మిన. ఈ అమ్మని నమ్మినాక ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కి ముడుపు కట్టినాక అమ్మవారి ఆయనకు రావడం, ఆయన మాకు చెప్పడం, మేము అది నమ్మడం, మాకు అనుకున్నట్టు మంచిగా జరిగింది. అనుకున్నట్టు జరిగితే తల్లి ఖచ్చితంగా ప్రతి ఏటా ఈయన ఫస్ట్ పుట్టిండు పెద్ద అబ్బాయి. ఈయన పుట్టినాక ప్రతి ఏటా ఈయన బర్త్డేకు ఖచ్చితంగా తప్పకుండా ఇక్కడికి ఖచ్చితంగా అత్త, ఎంత కష్టమైన సరే అత్త అని చెప్పి మనస్ఫూర్తిగా మొక్కినాక ఈయన పుట్టడం జరిగింది. ఇక్కడికి ప్రతి సంవత్సరం ఈయన బర్త్డే ఖర్చడం జరిగింది. అదే విధంగా ఇక్కడ నాగులమ్మకు పుట్టల పాలు వేసేటప్పుడు కూడా జగిత్యాలు కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఏదో విధంగా పుట్టల అమ్మవారికి పాలు పోయడం జరుగుతుంది. అదే విధంగా నాకు ఇక్కడ ఏ కష్టం వచ్చినా అమ్మని తలుచుకుంటే ఆటోమేటిక్గా నాకు ఏదో ఒకటి మంచి జరుగుతుంది. అప్పటి నుంచి అమ్మవారిని నమ్మడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. ఈ గ్రామం ఆలయంపై స్థానిక గ్రామస్తులు, ఇతర ప్రాంతాల వారి నమ్మకం ఎలా ఉన్నా అసలు ఈ నాగ ప్రతిమలు ఎందుకు బయటపడుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురావస్తు శాఖ దీనిపై దృష్టి సారించి ఆ గ్రామానికి ఉన్న చరిత్రను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది మొత్తానికి నాగులపేట గ్రామంలో ఈ నాగ అనే పదానికి అదేవిధంగా నాగ ప్రతిమలకు ఉన్నటువంటి సంబంధం. మొత్తంగా ఈ నాగ ప్రతిమలు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున బయటపడడంతో, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ ఆలయం ప్రతిష్ఠించిన తర్వాత కూడా గ్రామంలో అందరికి కూడా మంచి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరి పేర్లు కూడా నాగ అనే పదంతో, నా అనే అక్షరంతో కూడా పిలువబడుతున్నాయి. మొత్తంగా ఈ గ్రామంలో వెలిసినటువంటి ఈ ఆలయం రోజు రోజుకు కూడా దీని యొక్క ఆదరణ పెరుగుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో కూడా ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, నాగులపేట గ్రామం నుంచి.